ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి 23వ తేదీ నుండి మార్చి 29వ తేదీ వరకు గల వారఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం కేతువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అలాగే రాహువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఏ విధమైన సృజనాత్మక పనితో సంబంధం ఉన్న స్థానికులు ఈ వారం కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. కానీ వారం ప్రారంభం అద్భుతంగా మాత్రం ఉంటుంది. ఈ వారం చిన్న వ్యాపారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కార్యాలయంలో మార్పులు చేయాలని అనుకోవచ్చు. ప్రతిదీ మీ నియంత్రణలో ఉంటుంది. తెలివైన వ్యక్తులు మీతో స్నేహం చేయాలనుకుంటారు. మీ సామాజిక ఇమేజ్ మెరుగుపడుతుంది. పిల్లల చదువుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కార్యాలయంలోని అడ్డంకుల్ని తొలగిస్తారు. మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఆదివారం మరియు మంగళవారం అత్యంత అనుకూలమైన రోజులు. అయితే ఈ వారం మీ పాత వ్యాధి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు. మీరు మీ తండ్రితో స్నేహపూర్వక సంబంధాలని కొనసాగించాలి. క్రూరమైన వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. అనుచిత కార్యకలాపాల్లో పాల్గొనవద్దు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. మీరు పనిచేస్తున్నప్పుడు మీ బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకోవాలి. ఆసక్తి లేకుండా ఏ పని చేయవద్దు. చెడు అలవాట్ల ప్రభావంలో ఉండకండి. వెన్నునొప్పి మరియు దగ్గు వంటి సమస్యలు రావచ్చు, కావున జాగ్రత్త. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహానికి యాగహవనం చేయండి. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 25, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.